హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించిన 15,000 రూపాయలను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ యొక్క పథకం ద్వారా 15,000 రూపాయలు అనేది ఎవరెవరికి జమ చేస్తున్నారు, అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు మొదలవుతుంది, డాక్యుమెంట్స్ ఏం కావాలి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ చేయబోతున్నారు. ఏపీలో తల్లికి వందనం అంటే ఇది వరకు అమ్మఒడి పథకం ద్వారా ఏ విధంగా మహిళలకు ఆ యొక్క 15,000 రూపాయలు జమ చేసేవారో అదే విధంగా ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు జమ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఏంటంటే గనక స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంటే ఒకరు వెళ్తుంటే 15,000 రూపాయలు, ఇద్దరు వెళ్తుంటే 30,000 రూపాయలు, నలుగురు వెళ్తుంటే 45,000 రూపాయల వరకు జమ చేస్తామని ఇదివరకే చెప్పడం జరిగింది. సో ఇంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్తూ చదువుకుంటూ ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తింప చేస్తామని ఇదివరకే సీఎం చంద్రబాబు నాయుడు గారు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా దీనికి సంబంధించి మళ్ళీ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ చేస్తారంటే మే నెల చివరి వారంలో కానీ లేదా జూన్ మొదటి వారంలో కానీ విడుదల చేస్తారు. అంటే మనకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ చేస్తారు కదా, జూన్ 12వ తేదీ అలా రీఓపెన్ చేస్తారు. ఆ లోపు తల్లికి వందనం పథకానికి సంబంధించిన మొదటి విడత 15,000 రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. మరి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడా అంటే త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూసుకుంటే గ్రామ సచివాలయంలో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మీరు అప్లై చేసుకోవాలంటే కంపల్సరిగా తల్లి యొక్క ఆధార్ కార్డు, అలాగే పిల్లాడి యొక్క ఆధార్ కార్డు ఉండాలి. అలాగే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలి. అంటే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ ఉంటుంది కదా, ఆ జిరాక్స్ ఉండవలసి ఉంటుంది. అలాగే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది లింకే ఉండాలి. అంటే ఆధార్ లింకే ఉండాలి. వీటితో పాటు రేషన్ కార్డ్ జిరాక్సు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా అడగడం జరుగుతుంది. మ్యాక్సిమం అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇవి అడగడం జరుగుతుంది. అప్లికేషన్లో డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయవలసి ఉంటుంది. వీటితో పాటు 6 స్టెప్ వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మీకు ల్యాండ్ ఎంత ఉంది, కరెంట్ బిల్ ఎంత పే చేస్తున్నారు, అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా, తర్వాత వచ్చేసి మీకు 4 వీలర్ ఏమైనా ఉందా, మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉన్నారా, లేదా గవర్నమెంట్ పెన్షనర్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇలా 6 స్టెప్ వెరిఫికేషన్ పెట్టే అవకాశం ఉంది. సో త్వరలోనే విధి విధానాలు గైడ్లైన్స్ విడుదల చేస్తారు. ఈ ఏప్రిల్ నెలలోనే దీనికి సంబంధించి అప్డేట్స్ విడుదల చేయడం జరుగుతుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.